ఈ పరిస్థితి ఏదైతే నీ జీవితంలో ఉందో ఇది మాత్రం తీసేయడం జరగదు, కానీ వీటిని సహించడానికి, వీటిని జయించడానికి, వీటిని తట్టుకోవడానికి నా కృప నీకు ఇస్తాను. ఎంత విచిత్రంగా ఉంది కదా ఆలోచిస్తే. నేను అడిగింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి అనిపిస్తుంది. దేవా, నేను ఏం అడుగుతున్నాను, ఏం చేస్తున్నావు? ఈ బాధను తీసేయమంటే నా కృప చాలని అంటున్నావు ఏంది ప్రభా అని అనుకుంటున్నాం. దట్ ఈస్ హౌ క్రిస్టియన్ లైఫ్ ఇస్. క్రైస్తవ జీవితం అంటే అదే. మన పరిస్థితులను దేవుడు మార్చకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులను జయించడానికి ఆయన కృపను మనకు అనుగ్రహించే దేవుడుగా, ఆయన మన అంత మంచి దేవుడుగా ఆయన మనకి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రేపు పొద్దున ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనలు దాటి నీ జీవితంలో ఎన్నో మైల్ స్టోన్స్ని దాటి వెనక్కి